श्री हरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इंद्रादीन् काममुख्यानपि सकलसुरां तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितं अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम्। पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागरमाधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। श्री पूर्णबोधगुरुतीर्थपयोब्धिपारा कामारिमाक्ष विषमाक्ष शिरस्पृशन्ति पूर्वोत्तरामिततरङ्गचरत्सुहंसा देवालिसेवितपराङ्घ्रिपयोजलग्ना जीवेशभेदगुणपूर्तिजगत्सु सत्त्वनीचोच्चभावमुखनक्रगणैः समेता दुर्वाद्यजापतिगिलैर्गुरुराघवेन्द्रवाग्देवता सरितमुं विमलीकरोतु। రాఘవేంద్ర స్వాముల వారి స్తోత్రమునందు వెనుకటి పాఠమునందు అపరోక్షీకృత శ్రీశః సముపేక్షిత భావజః అపేక్షిత ప్రదాతాన్యో రాఘవేంద్రాన్న విద్యతే అనేటటువంటి శ్లోకాన్ని చెప్పుకున్నాం. ఈరోజు దయాదాక్షిణ్య వైరాగ్య వాక్పాటవ ముఖాంకితః శాపానుగ్రహ శక్తౌన్యో రాఘవేంద్రాన్న విద్యతే. ప్రతి పదచ్ఛేదము దయా దాక్షిణ్య వైరాగ్య వాక్పాటవ ముఖాంకితః శాప అనుగ్రహ శక్తః అన్యః రాఘవేంద్రాత్ న విద్యతే. దయాదాక్షిణ్య వైరాగ్య వాక్పాటవ ముఖాంకితః. దయా దాక్షిణ్య వైరాగ్య వాక్పాటవ ముఖ అంకితః. దయా అంటే ప్రతిఫలాన్ని అపేక్షించకుండా ఇతరుల దుఃఖములను పరిహరించాలి అనేటటువంటి కోరిక ఉండటం. దాక్షిణ్య మనస్సునందు మనం ఏమి తలుస్తామో దాన్ని నోటితో చెప్పటము, చెప్పిన దానినే కార్యతః చెయ్యటం. అంటే మనస్సు వాక్కు కాయకం ఇవి మూడు ఒకే విధంగా ఉండటం దాక్షిణ్యం. వైరాగ్య భగవంతుని వదలి మిగిలిన అన్ని విషయములందు ఆశ లేకుండా ఉండటం, ఇది వైరాగ్యం. వాక్పాటవ మాట యొక్క స్పష్టత మరియు సామర్థ్యము. వాక్పాటం ముఖ ఇవే మొదలైనటువంటి గుణముల చేత అంకితః అలంకృతమైనటువంటి వారు కలిగినటువంటి వారు రాఘవేంద్ర స్వాముల వారు. శాపానుగ్రహ శక్తః శాప అంటే తన ద్వేషులకు తన విరోధులను శపించేటటువంటి శక్తి కలిగినటువంటి వారు. అనుగ్రహ తమకు కావలసినటువంటి తమ భక్తులను అనుగ్రహించేటటువంటి శక్త సమర్థ అంటే సమర్థులు శక్తి కలిగినటువంటి ఇటువంటి రాఘవేంద్రాత్ శ్రీ రాఘవేంద్ర స్వాముల వారి కంటే అన్యః
ఇటువంటి రాఘవేంద్ర స్వాముల వారికి సమానమైనటువంటి వారు ఇంకొక్కరు న విద్యతే, లేరు. ఇది ప్రతిపదార్థం. ఇక తాత్పర్యం. రాఘవేంద్ర స్వాముల వారు ఎవరి నుండి ఏ ఫలములు అపేక్షించకుండా ఆశించకుండా వారి దుఃఖములను పరిహారం చేయాలి అనేటటువంటి కోరిక కలిగినటువంటి దయ అనేటటువంటి గుణము కలిగినటువంటి వారు. ఇక మనస్సు, వాక్కు, దేహము అంటే పని చేయటం దేహముతో, మనస్సు, వాక్కు, కాయకము మూడు ఒకటేగా ఉండటం. అంటే మనస్సునందు తలచినదే నోటితో చెప్పాలి, నోటితో చెప్పినదే చేతితో చెయ్యాలి. ఇవి మూడు ఒకటేగా ఉండేటటువంటి దాక్షిణ్యము అనేటటువంటి గుణము కలిగినటువంటి వారు. శ్రీహరిని వదలి మిగిలిన అన్ని విషయములందు ఆశ లేకుండా అనాసక్తులై భగవంతుని యందు మాత్రమే రతి కలిగి ఉండటము వైరాగ్యము అనేటటువంటి లక్షణము, దానిని కలిగినటువంటి వారు. ఇక వాక్పాటవము. వాక్కు చాలా స్పష్టంగా ఉండాలి. తన మాటలతో ఎదుటి వ్యక్తిని తన మాటలతో ఒప్పించగలిగేటటువంటి సమర్థత, అదే వాక్పాటవము, వాక్ సామర్థ్యము. మాట ఉచ్చారణ స్పష్టంగా ఉండాలి. తన వాక్ పటిమ చేత ఎదుటి వ్యక్తిని తాను చెప్పినటువంటి విషయాన్ని ఒప్పించగలిగేటటువంటి సామర్థ్యము, ఆ వాక్పాటవము అనేటటువంటి గుణము కలిగినటువంటి వారు. ఇటువంటి సద్గుణముల అనేకము కలిగినటువంటి వారు రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు. ఇక తనకు ఎవరి మీదైనా కోపం కలిగినప్పుడు లేదా తన విరోధులను, శత్రువులను వారు నాశము కావాలి అని వారిని శపించేటటువంటి శక్తి కలిగినటువంటి వారు. అదేవిధంగా తనను ఎవరైతే ప్రేమిస్తారో, తాను ఎవరినైతే ఇస్తారో వారిని అనుగ్రహించేటటువంటి శక్తి కలిగినటువంటి వారు రాఘవేంద్ర స్వాముల వారు. ఇటువంటి రాఘవేంద్ర స్వాముల వారితో సమానమైనటువంటి వారు రాఘవేంద్ర స్వాముల వారి కాలమునందు ఉన్నటువంటి వారిలో, లేదా మూల రూపంలో కర్మజ దేవత శంకుకర్ణుడు అనేటటువంటి వారు కాబట్టి ఆ కర్మజ దేవతా సమూహంలో రాఘవేంద్ర స్వాముల వారికి ఇటువంటి గుణములు కలిగినటువంటి సమానమైనటువంటి వారు రాఘవేంద్ర స్వాముల వారితో ఇంకొకరు లేరు. ఇది తాత్పర్యం. ఇక విశేష వివరణ చూద్దాం. దయాదాక్షిణ్య వైరాగ్య వాక్పాటవ ముఖాంకిత. దయ, మనము దయ చూపించాలి అని అంటుంటాం. ఈ దయ అనేటటువంటిది గుణం ఎటువంటిది అని అంటే, మనం ఒకరికి సహాయం చేస్తే వారి నుండి ఏ ప్రతిఫలము అపేక్షించకుండా ఉండటం అనేటటువంటిది దయ. ఉదాహరణకు మనము బిచ్చగాళ్ళు వస్తారు, బిచ్చం ఎత్తుతారు. అప్పుడు మనం ఏం చేస్తాము, మన చేతనైన 5 రూపాయలు 10 రూపాయలు మహా అయితే ఒక 100 రూపాయలు వానికి ఇచ్చేస్తాం. మళ్ళీ వాని నుండి మనం ఏమీ అపేక్షించం. వీడు నాకు ఉపకారం చేయాలి, నాకు నమస్కారం చేయాలి, నన్ను గౌరవించాలి అనేటటువంటి ఏ విధమైనటువంటి అపేక్ష లేకుండా అన్నింటినీ ఉపేక్షించి ఆ బిచ్చగాడికి మనం సహాయం చేస్తున్నాం. అది దయ. మనం అది అందరికీ చెయ్యము. ముఖ్యంగా బిచ్చగాళ్ల విషయంలో మాత్రమే ఈ పనిని చేస్తాం. అయితే రాఘవేంద్ర స్వాముల వారు ఎవరైతే తమను వచ్చి ఆశ్రయిస్తారో, తమను సేవిస్తారో, భక్తి చేస్తారో
వారి నుండి ఏమీ అపేక్షించకుండా వారి దుఃఖములను పరిష్కరించేటటువంటి వారి సమస్యలను పరిష్కరించేటటువంటి దయ అనేటటువంటి గుణము అత్యంత మిక్కిలిగా కలిగినటువంటి వారు ఇది దయ అని. ఇక దాక్షిణ్యము, వీనికి దాక్షిణ్యం ఎక్కువ అని అంటారు. ఈ దాక్షిణ్యం అనేటటువంటి శబ్దానికి అర్థం ఏమిటి అంటే, మనం ముందే చెప్పుకున్నట్లుగా వచస్యైకం, మనస్యైకం, కాయస్యైకం, వాక్త్రికరణములు, ఇవన్నీ మూడు. ఈ త్రికరణములు ఒకటే ఉండాలి. కొందరు మనస్సులో ఒకటి అనుకుంటారు, నోటితో ఒకటి చెప్తారు, చేతితో ఇంకొకటి చేస్తారు. ఈ మూడింటికి పొంతన ఉండదు. ఇది దాష్టీకము, దుష్టుల లక్షణము. సజ్జనుల లక్షణం ఎలా ఉంటుంది అని అంటే, వారి మనస్సులో ఏమి అనుకుంటారో, ఉదాహరణకు ఒకనికి సహాయం చేయాలి, ఒక 1000 రూపాయలు అప్పు ఇవ్వాలి అని అడిగినప్పుడు ఇతనికి మనస్సులో 1000 రూపాయలు ఇవ్వాలి అని అనిపిస్తుంది. అయితే నోటితో చెప్పేటప్పుడు మాత్రం నీకు 500 మాత్రమే ఇస్తాను అంటాడు, చెప్తాడు నోటితో. తీరా ఇచ్చేదానికి వచ్చేటప్పటికి చేతులతో 200 ఇస్తాడు. ఇది దాక్షిణ్య లక్షణం కాదు, గుణం కాదు. మనస్సులో అనుకున్నదే నోటితో చెప్పాలి, నోటితో అనుకున్నదే చేతితో చెయ్యాలి. ఈ గుణము చాలామందికి ఉండదు. ఇది చాలా ఉన్నతమైనటువంటి గుణం. ఇటువంటి గుణం కలిగినటువంటి వారు చాలా ముభావంగా, అంతర్ముఖులుగా ఉంటారు. ఎందుకంటే వారు మాట్లాడిన దానికి, అనుకున్న దానికి మనసులో కట్టుబడి ఉంటారు కాబట్టి ఎక్కువగా వాళ్ళు చాలా అంతర్ముఖులుగా ఉంటారు. రాఘవేంద్ర స్వాముల వారికి ఈ దాక్షిణ్యం అనేటటువంటి గుణము చాలా ఉత్కృష్టంగా ఉన్నది వాళ్ళలో. రాఘవేంద్ర స్వాముల వారి మనస్సు, వాక్కు, కార్యము, చేయి అంతా ఒకటే విధంగా ఉంటుంది. అది సజ్జనుల లక్షణం. ఇక వైరాగ్యము. వైరాగ్యం అంటే భగవంతుని విషయంలో మాత్రమే ఆసక్తి. భగవంతుని వ్యతిరిక్తమైనటువంటి, అంటే భగవంతుణ్ణి వదలి మిగిలిన అన్ని విషయములు అసారము. సారభూతుడు, సర్వోత్తముడు భగవంతుడొక్కడే. మిగిలినవన్నీ కూడా అసారమైనటువంటివి. దీని వలన మనకు ఏమీ ప్రయోజనము లేదు. వీటిని ప్రేమించటం వలన, వీటిని మనము దగ్గరికి తీసుకోవటం వలన మనకు బంధములు ఎక్కువవుతాయి, దుఃఖములు ఎక్కువవుతాయి, కానీ సుఖము, సంతోషము, ఆనందము మనకు కలుగదు. వీటిని ఇచ్చేటటువంటి వాడు భగవంతుడు ఒక్కడే అని ఒక్క భగవంతుని యందు ఆసక్తి ఉంచి మిగిలిన అన్ని విషయములందు ఆశను వదిలివేయటం, వాటి యందు అనాసక్తులుగా ఉండటము అనేటటువంటిది వైరాగ్యం. ఈ వైరాగ్యం అనేటటువంటిది చాలా పెద్ద మాట. ఇది అందరికీ ఉండదు. కేవలం అభావ వైరాగ్యము, దంత వైరాగ్యము అని అంటారు. మన దగ్గర ఏ వస్తువు లేదో ఆ వస్తువు మీద మనకు, ఎందుకంటే ఎలాగూ దొరకదు కాబట్టి మనము దానిని వదిలివేస్తాం. ఉన్నవాళ్ళని చూసి కుళ్ళుకుంటాం. ఒక సామెత ఉన్నది, గాలికి పోయే పేలాల పిండి కృష్ణార్పణ అన్నట్లు. ఇది వైరాగ్యం, మన వైరాగ్యము. ఒక పేలాల పిండి చాలా తేలికగా ఉంటుంది, చేతిలో పట్టుకొని వెళుతూ ఉన్నాం, పెద్ద గాలి వచ్చింది, పేలాల పిండి ప్యాకెట్ ఎగిరిపోయింది. దాన్ని ఎలాగూ మనం పట్టుకోలేము. కాబట్టి కృష్ణార్పణ అని భగవంతునికి అంటాం. అదే మన చేతిలో ఉన్నప్పుడు మాత్రం కృష్ణార్పణ అని అనము, మనము వేరే వాళ్లకు ఇవ్వము. ఇది మన వైరాగ్యం.
ఎలాగూ లేదు కాబట్టి దానిని మనమంటే ఇష్టం లేదు అని అంటాం. మనకు ఇష్టం ఉండి మన దగ్గర ఉండి దానిని వదిలివేస్తే అది నిజమైనటువంటి వైరాగ్యం. మనము భగవంతుని మీద వైరాగ్యం ఉంటుంది, మిగిలిన అన్ని విషయాలలో రాగము ఉంటుంది, అనురాగం ఉంటుంది. మన వైరాగ్యము రివర్స్గా ఉంటుంది. అయితే రాఘవేంద్ర గురు సార్వభౌముల వారికి భగవంతుడు తప్ప మిగిలిన అన్ని విషయములందు వాళ్ళు అనాసక్తులుగా ఉంటారు. ఆసక్తి ఉండదు, దాని మీద ప్రేమ ఉండదు, అది కావాలి అనేటటువంటి కోరిక ఉండదు. ఇది వైరాగ్యము. ఈ వైరాగ్యానికి ఒక చిన్న ఉదాహరణ చెబుదాం. మధ్వాచార్యుల వారికి మనలను ఎవరైనా మీకు అత్యంత ప్రియతమమైనటువంటిది ఏది లేదా ఎవరు అని అడిగినప్పుడు మనం ఏమని చెబుతాము? భార్య, పిల్లలు, తల్లి, తండ్రి, మనవడో మనవరాలు ఏదో చెబుతాం. అయితే మధ్వాచార్యుల వారికి ప్రియమైనటువంటి వారు, ప్రియతమమైనటువంటి వారు ఎవరు అనంటే అనువ్యాఖ్యానము మంగళాచరణ శ్లోకమునందు చివరగా అంటారు, నారాయణం నిఖిల పూర్ణ గుణైక దేహం అని చెబుతూ చివరికి ప్రియతమం మమ సన్నమామి. ఇటువంటి ఉత్కృష్టమైనటువంటి గుణములు కలిగినటువంటి భగవంతుడు, అనంత కళ్యాణ గుణపరిపూర్ణుడు, దోషదూరుడు, జగత్తు యొక్క సృష్టి స్థితి లయ మొదలైనటువంటి కార్యములు చేసేటటువంటి వాడు, ఇటువంటి భగవంతుడు నాకు మమ ప్రియతమం, నాకు అత్యంత ప్రియతముడు, నాకు ప్రియమైనటువంటి వాడు. భగవంతుడొక్కడే నాకు ప్రియమైనటువంటి వాడు. ఇటువంటి నాకు ప్రియమైనటువంటి ప్రియతమమైనటువంటి భగవంతుని నేను బాగుగా సన్నమామి, బాగుగా నమస్కరిస్తాను అని మధ్వాచార్యుల వారు చెబుతారు. మధ్వాచార్యుల వారికి భగవంతుడు ఒక్కడు తప్ప ఇంకా ఎవ్వరూ ప్రియతములు లేరు. అదే భగవంతుడు కూడా నాకు ప్రియతమమైనటువంటి వాడు ఎవరు అంటే మధ్వాచార్యుల వారు అని భగవంతుడు కూడా చెబుతాడు. పరస్పరం భావయంత. అయితే మనకు ఊహ కూడా రాదు. మనకు కలలో, చివరికి కలలో కూడా ఊహ రాదు. నాకు ప్రియతమమైనటువంటి వాడు ఎవరు అనంటే కలలో కానీ జాగ్రత్తావస్థలో కానీ మనకు మన భార్య, పిల్లలు, మొబైలు, ఆస్తి, ఐఫోను, కారు ఇవి గుర్తుకొస్తాయే కానీ, వీటిని చెబుతామే కానీ మనం ఎవరైనా ఒక్కరైనా నాకు చాలా ప్రియతమమైనటువంటి వాడు, ఇష్టమైనటువంటి వాడు భగవంతుడు అనేటటువంటి ఊహ కూడా మనకు రాదు. మధ్వాచార్యుల వారి వలె, ఎందుకంటే జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారి ఆవేశము విశేషంగా రాఘవేంద్ర స్వాముల వారి యందు ఉండటం చేత రాఘవేంద్ర స్వాముల వారికి భగవంతుడు తప్ప మిగిలినవన్నీ కూడా వారికి కాబట్టదు, వారు కోరరు, దాని మీద ఆసక్తి లేదు. ఒక్క భగవంతుని యందు మాత్రము ఆసక్తి, అతని యందు మాత్రము భక్తి. ఇది వైరాగ్యము, నిజమైనటువంటి వైరాగ్యం. ఇటువంటి వైరాగ్యం అనేటటువంటి ఉత్కృష్టమైనటువంటి గుణము కలిగినటువంటి వారు రాఘవేంద్ర స్వాముల వారు. ఇవే మొదలైనటువంటి ఉత్కృష్టమైనటువంటి గుణములు కలిగినటువంటి వారు రాఘవేంద్ర స్వాముల వారు. దయా దాక్షిణ్య వైరాగ్య వాక్పాటవ ముఖాంకిత. ఇక శాపానుగ్రహ శక్తోన్యో రాఘవేంద్రాన్న విద్యతే. ఇటువంటి గుణములు కలిగినటువంటి రాఘవేంద్ర స్వాముల వారితో సమానమైనటువంటి వారు వారి కాలమునందు ఎవరు లేరు. ఇక శాపానుగ్రహ శక్తోన్యో రాఘవేంద్రాన్న విద్యతే. రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు శాపమును ఇవ్వటానికి సమర్థులు, అనుగ్రహించటానికి సమర్థులు. శాపం ఇవ్వటము అంటే శపించటము, మన భాషలో చెప్పాలంటే తిట్టటము. మనకి ఎవరైనా మన శత్రువులను మనము బాగా తిడతాం. వీడు నాశమైపోవాలి, వీడు అది అయిపోవాలి, వీని వంశం నాశం కావాలి అని తిట్ల దండకం చేస్తాం.
దానినే శపించటము అని అంటారు. రాఘవేంద్ర స్వాముల వారు ఎవరినైనా వారి చరిత్రలో వారి చరిత్రను జీవిత చరిత్రను చూచినప్పుడు రాఘవేంద్ర స్వాముల వారు కోపగించుకొని ఒకరిని తిట్టినట్లుగా శపించినట్లుగా ఎక్కడా మనకు కనబడదు. ఈ శపించటం అనేటటువంటిది ఎప్పుడు చేస్తామంటే మనకు కోపం వచ్చినప్పుడు. కోపం వచ్చినప్పుడు మన వివేకము నశించిపోతుంది. ఏమి మాట్లాడుతూ ఉన్నాము, ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాము, ఎవరిని అంటూ ఉన్నాము అనేటటువంటి పరిజ్ఞానము లేకుండా వివేక శూన్యులమై మనము నోటికి వచ్చినదంతా అనరాని మాటలన్నింటినీ తిట్లను తిట్టి శపిస్తూ ఉంటాం. అయితే అటువంటి శపిస్తే అంటే మన తిట్లు గాలిలోకి వెళ్ళిపోతాయి. మన శాపములు పిల్లి శాపనార్థాలు పెట్టినట్లుగా. పిల్లి శాపనార్థాలు ఎవరికి తగులుతాయి? గాలిలో కలిసిపోతాయి. అలాగే మన శాపనార్థాలు మన శాపములన్నీ పిల్లి శాపనార్థాల వలె ఏ ప్రయోజనము ఉండదు. ఒక సామెత ఉన్నది మనకు తెలుగులో, నేను లేస్తే మనిషిని కాను అంటే నేను లేచి వస్తే నిన్ను ఒక మృగము వలె చావగొడతాను, చంపేస్తాను. నేను ఒక మృగమైపోయి సింహంలాగా అయిపోయి నిన్ను చావగొట్టటమో చంపటమో చేస్తాను అని దాని తాత్పర్యం. నేను లేస్తే మనిషిని కాను అని. అయితే నిజానికి వాడు లేవలేడు, వచ్చి కొట్టలేడు. ఎందుకంటే వానికి కాళ్ళే ఉండవు. కాళ్ళు లేనటువంటి వాడు నేను లేస్తే మనిషిని కాదు, లేస్తే మనిషిని కాదు అని అంటే అదే పిల్లి శాపనార్థాలు. మన యొక్క శాపనార్థాలన్నీ ఇలా ఉంటాయి. మనకి ఏమీ చేత కాదు, ఊరికే తిట్ల దండకం చేస్తాము, అది గాలిలో కలిసిపోతాయి. మన చేత తిట్టించుకున్న వ్యక్తి సుఖంగా ఉంటాడు. ఎందుకంటే మన యొక్క శాపనార్థాలలో శాపములందు శక్తి లేదు. అయితే రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు శపిస్తే వారు ఏమి శపిస్తారో అది జరిగేటటువంటి శక్తి కలిగినటువంటి వారు. అటువంటి సామర్థ్యము శక్తి కలిగింది. వాళ్ళు శపిస్తే అయిపోయింది అంతే. మళ్ళీ వాళ్ళు చెప్పినది జరిగి తీరాలి. వీడు నాశమైపోవాలంటే వాడు నాశమైపోతాడు అంతే. అటువంటి శక్తి కలిగినటువంటి వారు శాప శక్తులు. అయితే శాపశక్తులైనా ఎప్పుడు ఎవరికి ఇంతవరకు రాఘవేంద్ర స్వాముల వారు శపించినట్లుగా మనము ఒక్కరినైనా వారి శాపానికి గురి అయినటువంటి వాళ్ళను మనము ఇంతవరకు చూడలేదు. అది సాత్వికుల లక్షణం. శపించే శక్తి కలిగి కూడా వాడు శాపములు పెట్టకుండా ఒకనికి చెడు చెయ్యకుండా ఉంటే అది సాత్విక గుణము. అటువంటి ఉత్కృష్టమైనటువంటి గుణము కలిగినటువంటి వారు రాఘవేంద్ర స్వాముల వారు. శక్తి కలిగి శాపం ఇవ్వకుండా ఉండేటటువంటి గుణము కలిగినటువంటి వారు రాఘవేంద్ర స్వాముల వారికి రాఘవేంద్ర స్వాముల వారి కాలమునందు వారితో సమానమైనటువంటి వారు లేరు. అనుగ్రహం, తమకు కావలసినటువంటి వారిని తమను సేవించేటటువంటి భక్తులను అనుగ్రహించటంలో రాఘవేంద్ర స్వాముల వారికి సమానమైనటువంటి వారు లేరు. మనకు ఒకరి మీద అనుగ్రహం కలుగుతుంది, అయితే మనకు అనుగ్రహం చేసేటటువంటి శక్తి ఉండదు. మనం చెబుతూ ఉంటాం, నా దగ్గర డబ్బులు ఉంటే నీ యొక్క దారిద్ర్యాన్నంతా నేను పోగొట్టేవాణ్ణి. ఎందుకు? మన దగ్గర డబ్బు లేదు కాబట్టి. అసలు మంచితనం అనేటటువంటి డబ్బు ఉంటే ఏమైనా చేయవచ్చు. మనలో ఆ మంచితనము సాత్విక గుణము లేదు కాబట్టి మనము ఎవ్వరిని ఏమీ లేకుండా పోతున్నాం. మనకు ఉన్న మనలో ఒకరికి ఉపకారం చెయ్యాలి అనేటటువంటి గుణం మనలో లేదు కాబట్టి మనకు అనుగ్రహించేటటువంటి తత్వము గుణమే మనకు లేదు. ఈ విధంగా
అయితే రాఘవేంద్ర స్వాముల వారు ఎవరైతే తమను సేవిస్తారో ఆశ్రయిస్తారో వారిని అనుగ్రహించటంలో శ్రేష్ఠులు. అందుకే పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. భజించేటటువంటి వారికి కోరినది ఇచ్చేటటువంటి కల్పవృక్షము వలె, నమస్కారం చేసేటటువంటి వారికి కోరినది ఇచ్చేటటువంటి కామధేనువు వలె రాఘవేంద్ర స్వాముల వారు అంత అనుగ్రహము చేసేటటువంటి శక్తి కలిగినటువంటి వారు. రాఘవేంద్ర స్వాముల వారి అనుగ్రహానికి పాత్రులైనటువంటి వారు లక్షలు కోట్ల మంది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. బహుశా రాఘవేంద్ర స్వాముల వారి అనుగ్రహానికి పాత్రులు కానటువంటి వారు ఎవరూ ఉండరుగాక ఉండరు. అంటే శాపానుగ్రహ శక్తోన్యో రాఘవేంద్ర అన్న విద్యతే. శపించేటటువంటి శక్తి కలిగినటువంటి గుణము, అనుగ్రహించేటటువంటి గుణము కలిగినటువంటి వారు రాఘవేంద్ర స్వాముల వారితో సమానమైనటువంటి వారు రాఘవేంద్ర స్వాముల వారి కాలమునందు లేరు అని దయా దాక్షిణ్య వైరాగ్య వాక్పాటవ ముఖాంకిత శాపానుగ్రహ శక్తోన్యో రాఘవేంద్ర అన్న విద్యతే అనేటటువంటి ఈ శ్లోకానికి వివరణ అని చెబుతూ ఇక రేపు మన పాఠమునందు అజ్ఞాన విస్మృతి భ్రాంతి సంశయాపస్మృతిక్షయా తంద్రాకంపవచ కౌంట్యముఖాయే చేంద్రియోద్భవా దోషాస్తే నాశమాయాంతి రాఘవేంద్ర ప్రసాదతః అనేటటువంటి శ్లోకాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మద్వేషార్పణమస్తు. అందరికీ శుభమస్తు.